అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని దొడ్డిపల్లి, ముడుపుల వేముల, వేపుల బయలు, పీలేరు పంచాయతీలలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలు స్వాధీనం చేసుకోవాలని అసెంబ్లీలో లేవనెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పీలేరులో జరిగిన భూ ఆక్రమణలపై చర్చకు వస్తున్న నేపథ్యంలో ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినంత మాత్రాన నా ఒరిగేదేం లేదు. అప్పుడు సబ్ కలెక్టర్ గారు వచ్చి చూసి రిపోర్టు తయారు చేసి భూ ఆక్రమణ జరిగిందని ఒప్పుకుంటే ఎవరెవరు భూ ఆక్రమణ చేశారో ఎంప్లాయీస్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాసి ఫైనల్గా జరిగింది ఏం లేదు. అంటే ఎంపీ ఎమ్మెల్యే ఏమంటే తప్పులు ఎంకరేజ్ చేస్తారు, తప్పులు చేయమని చెప్తారు, తర్వాత మళ్ళీ మబ్బు పెట్టేదానికి ఏదో ఆఫీసర్లు వస్తారు, చూస్తారు, దానిపైన యాక్షన్ ఏముండదు. ఖచ్చితంగా నిన్న కూడా భూ ఆక్రమణ జరిగింది. మనం ఏదైతే ఆరోపించినామో నిజమని ఒప్పుకున్నాడు జేసీ గారు, ఆడికన్నా సంతోషము. క్వశ్చన్ సర్టిఫికేట్ ఎవరైతే పాత ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చినారో ఇప్పుడు ఎంఆర్ఓ ఇచ్చినా రేపు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూమి కాదు పొజిషన్ సర్టిఫికేట్ అంటే మీరు మొదటి నుంచి ఆడేదో ఇల్లు కట్టుకోవడం ఇంకోటో ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏదో భూమి చూసుకునేది గవర్నమెంట్ భూమిని అక్కడ పోయేది పొజిషన్ సర్టిఫికేట్ తీసుకునేది మాకు ఎంఆర్ఓ ఇచ్చేసినారు పొజిషన్ సర్టిఫికేట్ అని చెప్పి అంతా బోగస్. ఇదంతా కూడా లక్షల రూపాయలు డబ్బులు చేతులు మారింది, కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు ఎమ్మెల్యే ఎంపీ. నేను ఆరోపిస్తున్నా, మీరు తప్పు చేయకపోతే మీ డబ్బు తీసుకోకపోతే కొట్టేయండి. ఆయిల్ సీడ్స్ గూడ్రేపల్లి గ్రామంలోనే దగ్గర 54 ఎకరాలు ఉంది. ఎర్రగుంటపల్లి కాక గవర్నమెంట్ భూమి కాక అంతే దగ్గర 70 ఎకరాలు. ఏసీ వచ్చినోడు కూడా ఏం చేయాలా, సర్వేలు రావని చెప్పి బౌండరీలు నాటాలి. ఫస్ట్ ఆయిల్ సీడ్స్ ఎక్స్టెంట్ ఎంత ఆ రోజు రైతులు ఇచ్చినారు మా దగ్గర రికార్డు ఉంది. ఇక్కడ ఎవరెవరు ఏ రైతు ఎన్ని ఎకరాలు ఇచ్చినారు మా దగ్గర రికార్డు ఉంది. టోటల్గా ఎర్రగుంటపల్లి కానీ గూడ్రేపల్లిలో ఎవరు ఇచ్చినారు ఆ రోజు భూములు గవర్నమెంట్కు ఆయిల్ సీడ్స్ కోసం అని చెప్పి మా దగ్గర రికార్డు ఉంది. దీని ప్రకారం మీరు బౌండరీస్ నాటాల. ఊరికే ఉద్యమం జరుగుతూ ఉంటే ఎంపీ ఎమ్మెల్యే అవును ఇంత అన్యాయం జరిగింది కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎవరికైనా చెప్పి ఇప్పుడు నిలబడన్నా నిలబడాలా లేదా ఏదైతే ఇల్లు కట్టారో కొట్టేనని అనుకుంటున్నారు. మీరు మీడియా వాళ్ళు కూడా అన్ని పేపర్లు ఆంధ్రజ్యోతి కావచ్చు, వార్త కావచ్చు, ఈనాడు కావచ్చు, టీవీలు కావచ్చు చాలా బాగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది అంతా కూడా. ఇప్పుడు ఏమైతుందంటే ఏమి అసలు వాళ్ళకు దున్నపోతమైన నీళ్లు చల్లింటుంది వీళ్ళకు, ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ. మీరు డబ్బు తీసుకోకపోతే వాళ్ళ దగ్గర మీకేమి స్పందించేదానికి